హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో బాక్సులు మనకి దీపావళికి, దసరాకి కంపెనీలో స్వీట్ బాక్సులు ఇస్తుంటారండి. ఆ బాక్సులు కొన్నేమో మెత్తగా ఉంటాయి, పడేస్తాం బాక్సులు. తర్వాత ఇది మా అబ్బాయికి ఇచ్చారండి. స్వీట్ బాక్స్ అనేది కంపెనీలో చాలా గట్టిగా ఉంది. అందుకని ఆ బాక్స్లో నేను ఇప్పుడు గాజులన్నీ స్టోర్ చేసుకోబోతున్నాను. అది ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను. ఇలాంటివి పడేయకుండా వాడుకోవచ్చండి, ఎందుకంటే బాగుంటాయి, గట్టిగా మన డబ్బాలాగా బాగుంటాయండి. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. దానికి సంబంధించినవి అట్ట ముక్కలు ఒక 6 కట్ చేసుకొని రెండుగా ఇలా గమ్ము పూసి అంటించి పెట్టుకుంటున్నాను. ఈ అట్ట ముక్కలు 3 తయారు చేసుకోవాలండి. 3 తయారు చేసుకుంటే మనకు 3 సెల్ఫుల్లాగా బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇదేంది అట్ట ముక్కలు చూపిస్తుంది, బాక్స్ చూపించలేదు అనుకుంటున్నారా? చూపిస్తానుండండి. బాక్స్ కూడా ఇట్లా 3 అట్ట ముక్కలు తయారైనాయండి. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బాక్స్ తీసుకోవాలి. బాక్స్ తీసుకొని గమ్ము పూసి ఈ 3 కూడా చక్కగా బాక్స్లో అంటించేసుకోవాలండి. చూడండి, అంటించేసుకున్నాను. గమ్ము పూసి అంటించుకొని ఇది మనం చేతులు ఎప్పుడైనా తగిలినప్పుడు గీసుకోకుండా దానికి కొంచెం చిన్న టేప్ ఉంటే, ఎక్కువ లేదు ఆ టేప్ కూడా కొంచెమే ఉంది, ఆ టేప్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ గళ్ళల్లో చక్కగా గాజులు అమర్చుకోవచ్చండి. ఎన్ని గాజులైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎట్లయినా పెట్టుకోవచ్చు. పడేసే వస్తువే కదండి. మనం ఇలా చేసుకొని ఈ అట్ట ముక్కలేమి ఖర్చు లేదు, ఈ బాక్సు ఖర్చు లేదు, ఖర్చు లేని పని కాబట్టి చేసుకొని చక్కగా ఇలా పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా గాజులు వేసుకోవాలనుకున్నప్పుడు, ఎక్కడికైనా పోయేటప్పుడు రెడీ అయినాకైనా బాక్స్ తీసి మనకి ఏ కావాలో తీసేసేసుకొని మళ్ళీ బాక్స్ సెల్ఫ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బీరువాలైనా పెట్టుకోవచ్చు అండి. ఆడ ఏడ పెడితే లాగుతాం, పడిపోద్ది అనుకుంటే ఏడ పెట్టుకున్నా చాలా సేఫ్టీగా బాగుంటుంది. అంతేకాదండి, ఈ మధ్యలో ఇంకా చీరకు పెట్టుకునే పిన్నులు కానీ, ఇంకా చిన్న చిన్న మామూలుగా బయట తెచ్చుకున్న జ్యువెలరీ ఉంటుంది కదా, గోల్డ్ కాకుండా, అలాంటివి కూడా ఈ మధ్యలో పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న బాక్సులు ఉంటే వేసి పెట్టుకోవచ్చు, లేదా ఇటు గాజుల మధ్యలో అయినా ఇలా వేసేసుకోవచ్చు. ఏదైనా స్టోర్ చేసుకోవచ్చండి ఇలాంటి బాక్సులు ఉంటే. నేనైతే వేస్ట్గా పడేసే బాక్స్తో ఇలా చేసుకున్నాను. అయితే బీరువాలో మనకి ఒక చిన్న స్టాండ్ లాంటిది ఉంటుంది కదండి, దానికి తగిలిస్తాం గాజులు. మనం తీసినప్పుడల్లా ఎక్కువ దానికి తగిలియటం వల్ల కింద పడిపోతుంటాయి. అలా కాకుండా ఇలాంటి బాక్సులు ఉంటే స్టోర్ చేసుకోవచ్చండి. మంచిగా మనకి వీలుగా ఉంటుంది, తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా. నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు అందరికి కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. చూడండి, అన్ని గాజులు పెట్టేసేసానండి. ఇలా పెట్టేసి మూత పెట్టేసేసుకుంటే ఎక్కడికి పోవండి, ఈ పాను కూడా పోవు. ఎందుకంటే ఈ అట్ట ముక్కలు పెట్టాను కదా మధ్యలో, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కదలకుండా. ఇదైతే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనండి.